చాపర్ ఈజ్ ఆఫ్ 3 types: స్టెప్ డౌన్, స్టెప్ అప్, స్టెప్ డౌన్ ఆర్ అప్. స్టెప్ డౌన్ చాపర్ వచ్చేసి మనం ఇచ్చిన సప్లై కంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. అదే కదా స్టెప్ డౌన్ అంటే, మనం ఇచ్చిన సప్లై కంటే ఇది V0 అనేది రెడ్యూస్ అయి ఉండాలి. సో హై వన్ ఈజ్ VS అంటే సప్లై వోల్టేజ్. మనకి ఏసీలో ఎప్పుడైతే ప్లస్ నెగిటివ్ 2 మోడ్స్ తీసుకుంటాం, ఇది బైనరీ ఎలక్ట్రానిక్స్ స్విచ్ కాబట్టి ఐదర్ ఆన్ మోడ్ ఉంటుంది లేకపోతే ఆఫ్ మోడ్ ఉంటుంది. చాపర్ని ఇక్కడ ఎలక్ట్రానిక్ స్విచ్ వర్క్ చేస్తుంది కాబట్టి చాపర్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఆన్ మోడ్ VS పాజిటివ్ సప్లై నుంచి, ఎందుకంటే VS ప్లస్ ఎందుకు తీసుకోవాలంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు ప్లస్ నుంచి ఉంటుంది. VS ప్లస్ టు ఇండక్టర్ టు లోడ్ టు VS నెగిటివ్. VS ప్లస్ చాపర్ లోడ్ VS నెగిటివ్. ఎప్పుడైతే చాపర్ ఆన్ మోడ్లో ఉంటుందో ఈ ఇండక్టర్ ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే చాపర్ అనేది ఆఫ్ మోడ్లోకి వెళ్తుందో ఇండక్టర్ అనేది డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్. ఎప్పుడైతే ఇది ఆఫ్ అవుతుందో, ఇక్కడ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వర్కింగ్ అనేది ఏమి ఉండదు. ఈ ఇండక్టర్ ఇక్కడ స్టోర్ చేసుకున్న ఎనర్జీని మనకి ఈ సర్క్యూట్లో పాస్ అవుతుంది. కాకపోతే ఈ పొలారిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్గా ఉన్నవి మైనస్ ప్లస్గా చేంజ్ అవుతాయి. మనకి యాజ్ యూజువల్గా తెలిసింది ఏంటంటే కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ నుంచి ఉంటుంది. సో కరెంట్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఇండక్టర్ యొక్క పాజిటివ్ నుంచి లోడ్ నుంచి ఫ్రీ వీలింగ్ డయోడ్ నుంచి ఇండక్టర్ యొక్క నెగిటివ్కి వెళ్తుంది. L ప్లస్ టు లోడ్ టు ఫ్రీ వీలింగ్ డయోడ్ టు L నెగిటివ్. L ప్లస్ లోడ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ టు L నెగిటివ్. ఫ్రీ వీలింగ్ డయోడ్ యొక్క యూజ్ ఏంటంటే ఇట్ అలౌస్ ద డైరెక్షన్ ఫ్లో ఆఫ్ కరెంట్. మనం ఇక్కడ ఈ వర్కింగ్లో సప్లై లేకుండా ఎప్పుడైతే ఆఫ్లో ఉంటుందో ఈ కరెంట్ డైరెక్షన్ ఫ్లో అనేది అలౌ చేస్తుంది. అదే ఫ్రీ వీలింగ్ డయోడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. డయోడ్కి ఫ్రీ వీల్ డయోడ్కి ఇదే డిఫరెన్స్. అంటే డయోడ్ అనేది ఒక డైరెక్షన్లోనే కరెంట్ ఫ్లోని అలౌ చేస్తుంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఇందులో జనరేట్ అయిన కరెంట్ని అలౌ చేస్తుంది.